ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు రైలుకి అయితే వెళ్తున్నాము. ఈ దారి మార్గంలో మనకు తెలిసిన ఒక వ్యక్తి వైజాగ్ నుంచి వచ్చారంట. ఈయన వర్క్ నుంచి స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి నేను వైజాగ్ వరకు వెళ్ళి దేవుని యొక్క స్వార్థ ప్రకటించాలని ఆయన చెప్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. చెప్పండి భయ్య. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అందరికీ ప్రైజ్ లేదండి. నేను ఎప్పుడో చాన్నాళ్ళ క్రితము చెడు అలవాట్లకు బానిసన అయిపోయి ఎన్నో తప్పులు చేశాను. దేవునిలో మారు మనసు పొంది బాప్టిస్మం తీసుకొని ఇలా దేవుని సువార్తను ప్రకటించాలనుకున్నాను. అరకు నుంచి విశాఖపట్నం అనుకొని ఇక్కడి నుంచి బయలుదేరాను. మీరు కూడా దేవునిలో మారు మనసు పొందండి, పాపాన్ని వదిలిపెట్టండి, దేవునిలో మారు మనసు పొంది బాప్టిస్మం తీసుకోండి, దేవునిలో ఎదగండి. మీరందరూ కూడా మీ అందరికీ ఎప్పుడు దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, దేవుని ఒక మాట ఆయన ప్రకటించాలని వారిది వైజాగ్ నుంచి నేను మొదటిగా అరకు నుంచి స్టార్ట్ చేద్దామని ఆయన వచ్చారు. ఇప్పుడు అరకు నుంచి అంటే నడుచుకుంటూ వెళ్తుందన్నమాట. నడుచుకుంటూ వెళ్తూ దేవుని ఒక మాటలు ఆయన చెప్తున్నారు కదా. మనుషులు వినకపోయినా పర్లేదు, కానీ ఈ ఆకాశం, భూమి, ప్రకృతియే మీకు సాక్ష్యం అని అన్నారు. ఆ ఒక సాక్ష్యాన్ని బట్టి ఆయన దేవునికి మహింపరుస్తూ రోడ్ అంతా అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. తీసుకుంటారా ఫోటో? సరే, చూడండి ఫ్రెండ్స్, ఇదిగో బ్యానర్ కూడా పెట్టారు ఆయన. చూడండి, ఇది బ్యానర్ అన్నమాట. చాలా మంచి దేవుని గురించి ఇంత ప్రయత్నము, ఇంతకు నాక సంట ఊడ్చుకుంటూ ఆయన ఒక దేవుని సువార్త ప్రతి ఒక్కరికి ప్రకటించాలి అనే నినాదంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. కనుక మీరు ఒక ప్రార్థనలు ఆయన మీద మీరు జ్ఞాపకం చేయాలని ప్రభు పేరట కోరుతూ మేము కూడా ఆయన గురించి ప్రార్థన చేస్తాము. అందరికీ ఆయన గురించి మీరు ఒకసారి మీ జ్ఞాపకార్థక ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేయండి. అలాగే మీరు పడుకునేటప్పుడు కూడా జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరు జాన్ విక్టర్. నా పేరు జాన్ విక్టర్ అండి. నేను ఇక్కడ మన 7 Hills దగ్గర ఉన్న హెబ్రోన్లోనే బాప్టిస్మం తీసుకున్నాను. మన 7 Hills పక్కన హెబ్రోన్ చర్చ్ ఉంది కదా, అక్కడ బాప్టిస్మం తీసుకున్నాను. మరి నేను తీసుకొని కొద్ది కాలం అవుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా దేని గురించి ప్రకటించాలని అందరికీ కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. అందరం కూడా మారు మనసు పొంది దేవుళ్ళలో ఎదిగితే